ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం నందు జనసేన పార్టీ నాయకులు కలిసి ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీల్లో కూడా గ్రామ సభలు జరిపామన్నారు. అనంతరం పరిగి మండల జనసేన పార్టీ కన్వీనర్ మాట్లాడుతూ గ్రామ సభలో ఎంతో సంతోషంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు పాల్గొని పంచాయతీకి వచ్చే నిధులు, ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలి, ఉపాధి హామీల గురించి, మన పంచాయతీలో ఉన్న పనులన్నీ ఎలా చేసుకోవాలి అని పంచాయతీ సర్పంచుల, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీలో ఉన్న ప్రజలు అందరూ కలిసి మాట్లాడుకొని పండ్లను చేయించుకుందామని గ్రామ సభల్లో ఎంతో ఆప్యాయతగా మాట్లాడుకోవడం జరిగిందన్నారు. అలాగే ఈ గ్రామ సభల వల్ల పంచాయతీలన్నీ అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నాయని సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఈరోజు గ్రామ సభలు నిర్వహించడంతో చాలామంది ప్రజలు వారి సమస్యల్ని గ్రామ సభలతో అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి సమస్య పరిష్కరించడం కోసం చాలామంది జనం తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థకి మంత్రిగా ఉండడం చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టం చేసుకున్నారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే అందులో కీలక పాత్ర పోషించేటివి ఈ గ్రామ సభలు. ఈ గ్రామ సభల్లో ప్రజలు వారి సమస్యని తెలియజేసుకునే వీలుంటుంది. ఆ సమస్యలకి పరిష్కారం చూపించడానికి కూడా అధికారులు పాటుపడతారు. కాబట్టి ఈ గ్రామ సభలు చాలా వరకు ప్రజలకు ఉపయోగపడతాయని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు 13,326 పంచాయతీలకి ఒకే రోజు ఒకే సమయంలో గ్రామ సభలు నిర్వహించడం చాలా హర్షణీయం. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ పక్కదారి మళ్లించి గ్రామాలన్నీ కుంటుపడ్డాయి. ఇప్పుడు జరిగిన గ్రామ సభల్లో చాలా వరకు ప్రజలకి న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాము. సీసీ రోడ్లు కావచ్చు, గోకులంలో చెట్లు కావచ్చు, గొర్రెల కాపర్లకు చెట్ల కోసం లోన్లు కావచ్చు, అన్నిటికీ ఉద్యాన పంటలకి అన్నిటికీ వినతులు వచ్చాయి. వాటిని ఆమోదించడం కూడా జరిగింది. అందరికీ గ్రామ సభలో వినతులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి గ్రామ సభలు మరిన్ని జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొని రావాలని మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై.